హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మనం జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్కులు చూస్తూ ఉన్నాము. ఇది ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. కంపల్సరీగా ఏంటంటే అభ్యర్థులు ఫస్ట్ లిస్టులో వెరిఫికేషన్ వెళ్ళపోయే అభ్యర్థులకి కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ లోపలే, ఈ ర్యాంక్స్ లోపలే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఓపెన్ కేటగిరీ ఇక్కడ చూడండి. మొత్తం ఓపెన్ కేటగిరీలో 39 పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి 11 ఇచ్చారు. మిగిలిన జనరల్ పోస్టులు, ఓసీ జనరల్ 28 పోస్టులు ఉన్నాయి. ఈ 28 పోస్టులకు గాను కట్ ఆఫ్ మార్కులు చూసినట్లయితే 78.03. ఇది ఓపెన్ జనరల్, ఓసీ జనరల్. ఇది ఉమెన్ పోస్టులు వేరు. మళ్ళీ ఓసీ ఉమెన్కి 75.74 ఉంది. ఓసీ ఉమెన్కి 75.74. అంటే ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్, ఎండింగ్ కట్ ఆఫ్ 75.74గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఓసీ జనరల్లో 28 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి 78.03 కట్ ఆఫ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 57వ ర్యాంకు లోపు ఓసీ అంటే ఓపెన్లో 57వ ర్యాంకు లోపు ఉంటే ఓపెన్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఛాన్స్ నో డౌట్. ఇకపోతే బీసీఏ కేటగిరీ చూసినట్లయితే 8 పోస్టులు ఉన్నాయి. అందులో 2 ఉమెన్కి ఇచ్చేశారు కాబట్టి ఇంకా 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులకి బీసీఏ కట్ ఆఫ్, బీసీఏ జనరల్ కట్ ఆఫ్ 72.3 జనరల్ కట్ ఆఫ్. మరి 2 ఓపెన్ కేటగిరీ ఉమెన్ పోస్టులు ఉన్నాయి. ఇది బీసీఏ ఉమెన్ పోస్టులకి ఉమెన్ కేటగిరీలో కట్ ఆఫ్ 67.22, 67.22. ఇక ర్యాంక్ కూడా చూసుకోవచ్చు. బీసీఏ జనరల్ అభ్యర్థులు 104 లోపు ర్యాంక్ ఉంటే కంపల్సరీ సెలెక్ట్ అవుతారు. బీసీఏ ఉమెన్ కేటగిరీ వాళ్ళు 202 లోపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే ఫస్ట్ లిస్ట్ వెరిఫికేషన్కి కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. అంటే వీళ్ళకి కంపల్సరీగా జాబ్స్ వస్తాయి, నో డౌట్. ఇక బీసీబీ ఉన్నారండి. బీసీబీ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. 3 ఉమెన్కి ఇచ్చేశారు, ఇంకా 6 ఉన్నాయి. కట్ ఆఫ్ చూసినట్లయితే బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 75.5 మార్కులు. ఇక ఉమెన్ కట్ ఆఫ్ 71.87. ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే 113 లోపు ర్యాంక్ ఉంటే బీసీబీ కేటగిరీ వాళ్ళకి 113 లోపు ర్యాంక్ ఉంటే సెలెక్ట్ అవుతారు. ఉమెన్ 113 లోపు ర్యాంక్ ఉంటే సెలెక్ట్ అవుతారు. రైట్. బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 75.5, ఉమెన్ కట్ ఆఫ్ 71.87. ఇకపోతే బీసీసీ కేటగిరీలో ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టు కూడా జనరల్గానే ఉంది కాబట్టి దీని కట్ ఆఫ్ చూస్తే 75.37, 64వ ర్యాంకు లోపు వీళ్ళు ఉన్నారు. 64 ర్యాంక్ లోపు ఉన్నారు. వాళ్ళు కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు బీసీసీ. ఇక బీసీడీ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో 1 ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 4 జనరల్ పోస్టులు. అంటే బీసీడీ జనరల్ పోస్టులు 4 ఉన్నాయి. 75.1 బీసీడీ జనరల్ కట్ ఆఫ్, ఉమెన్ కట్ ఆఫ్ 74.07. బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్ 74.07. ర్యాంకు చూస్తే 72, 72 లోపు ర్యాంక్ ఉంటే బీసీడీ కేటగిరీలో కంపల్సరీగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. రైట్. ఇక బీసీడీ జనరల్ కట్ ఆఫ్ 4 పోస్టులు ఉన్నాయి. బీసీడీ జనరల్లో 75.1 కట్ ఆఫ్, ర్యాంకు 67 లోపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జనరల్ అభ్యర్థులు సెలెక్ట్ అవుతారు. ఇక అంటే జనరల్ అభ్యర్థులు అంటే బీసీడీ మెన్, ఉమెన్ ఎవరైనా కానీ సెలెక్ట్ అవ్వడానికి 67. ఉమెన్కి అయితే 72 వరకు అవకాశం ఉంది, 72వ ర్యాంక్ వరకు. అంటే 74.07 మార్క్స్ వచ్చి లోపు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఉమెన్స్ బీసీడీ. ఇక బీసీఈ చూద్దాం. బీసీఈ కేటర్లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 కూడా జనరలే, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ప్రత్యేకంగా. ఇక్కడ బీసీఈ కట్ ఆఫ్ 65.53, బీసీఈ కట్ ఆఫ్ 65.53. ఇక 250వ ర్యాంకు లోపు ఉంటే చూడండి, 250 లోపు ర్యాంక్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. ఓకే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1. 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు ఉంటే 2 కూడా జనరల్ పోస్టులే. కాబట్టి ఈ పోస్టులకి అంటే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టులకి కట్ ఆఫ్ చూసినట్లయితే 70.86.
70.86 ఇది కట్ ఆఫ్. 132 లోపు ర్యాంక్ ఉంటే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారు. ఇది 70.886. ఇక ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయండి. 6 ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 మరి ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కేటగిరీ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కేటగిరీకి 70.14 ఇది కట్ ఆఫ్. ఇక ఉమెన్ కట్ ఆఫ్ 68.37. ఓకే, 176 లోపు ర్యాంక్ ఉంటే ఇక 176 లోపు కనుక ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్స్ ఉంటే, అంటే ఇది ర్యాంక్ అనమాట. ఇది 172 అనేది ర్యాంక్, 176 అనేది ర్యాంకు. ఈ ర్యాంక్ లోపు కనుక ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్స్ ఉంటే కంపల్సరీ సెలెక్ట్ అవుతారు. ఇక అందులో ఉన్న 5 జనరల్ పోస్టులకు మాత్రం కట్ ఆఫ్ 70.14. ఈ ర్యాంకు చూస్తే 145 లోపు ఉండాలి. ఓకే, ఇకపోతే ఆడపిల్లకి మాత్రం 76, 176 లోపు వరకు కూడా ఛాన్స్ ఉంది. 176 లోపు ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇక జెంట్స్ అయితే మాత్రం, అంటే ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో ఉన్న జెంట్స్ అయితే మాత్రం కంపల్సరీగా 145 లోపు ఉండాలి ర్యాంకు. 70.14 మార్క్స్ లోపు ఉండాలి. ఇంతవరకు ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఉమెన్స్కి మాత్రం 68.37. ఇక ఎస్సీ గ్రూప్ 3 అండి. ఎస్సీ గ్రూప్ 3 చూస్తే 8 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చారు, 6 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. వీటికి కట్ ఆఫ్ 73.9. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్ 73.9. ఉమెన్ కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 3లో ఉమెన్ కట్ ఆఫ్ 71.1. దీని ఇక ర్యాంకు చూస్తే 124 వరకు ఉంది. 124 వరకు ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్స్కి 124 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. మార్క్స్ అయితే 71.1 అనేది కట్ ఆఫ్ మార్క్స్. ఇకపోతే ఎస్టీ కేటగిరీ, ఇక్కడ ఎస్టీ కేటగిరీ ఉంది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5లో 1 ఉమెన్కి ఇచ్చారు, 4 ఉన్నాయి, ఇంకా 4 జనరల్ పోస్టులు ఎస్టీ జనరల్. ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ 60.63. ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ 60.07. ఇక ర్యాంకు వైజ్గా చూస్తే 468 ర్యాంకు వరకు ఎస్టీ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంటే 468 వరకు కూడా, ఆ ర్యాంక్ వరకు కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్. ఓకే, ఇక జెంట్స్ అయితే, ఈ కేటగిరీలో జెంట్స్ అయితే 450 లోపు ఉండాలి ర్యాంకు. మార్క్స్ 60.63 వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంటే ఉమెన్స్కి మాత్రం 60.07 వరకు ఛాన్స్ ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉంటే 4 ఉమెన్కి ఇచ్చారు, 5 జనరల్ పోస్టులు. ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ 76.13. ఉమెన్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కట్ ఆఫ్ 71.97. ఈ ర్యాంకు చూస్తే 111. ఆ ర్యాంకు వరకు ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఈ ర్యాంకు లోపు ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇక 76.13 ఏది, ఈ 5 పోస్టులకి ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఈ 5 పోస్టులకి కట్ ఆఫ్ 76.13. అదే ఉమెన్ అయితే మాత్రం 71.97 వరకు అవకాశం ఉంది. ఓకే, వాళ్ళ ర్యాంకు 111 లోపు ఉండాలి. నెక్స్ట్ బీహెచ్ పోస్ట్ ఒకటి ఉంది. ఈ ఒక్క పోస్ట్ కట్ ఆఫ్ 56.48. 651 ర్యాంక్ వరకు వీళ్ళకి ఛాన్స్ 56.48. బీహెచ్ క్యాడర్లో ఉన్న ఒక పోస్ట్. హెచ్ఐ క్యాడర్లో ఇంకో పోస్ట్ ఉంది, దీనికి 60.1 కట్ ఆఫ్. దీనికి 464 ర్యాంకు వరకు అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఓహెచ్ క్యాడర్. ఇది ఇంకో విషయం. ఇక్కడ హెచ్ఐ క్యాడర్ ఉంది కదా, ఈ హెచ్ఐ ఒక పోస్ట్ ఉంది కదా, ఇది కట్ ఆఫ్ ఇంకా కిందకి వెళ్ళద్ది, ఇది తగ్గుద్ది, ఇది ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ ఈ వ్యక్తి వేరే కేటగిరీలో సెలెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతని తర్వాత ఉన్న వ్యక్తికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఓహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది,
దీనికి 69.64 కట్ ఆఫ్, 188వ ర్యాంక్ దగ్గర ఉన్నారు. ఎంఐ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, దీనికి 36.47 మార్కులు కట్ ఆఫ్, 1667 ర్యాంక్ దగ్గర ఉన్నారు. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఏం లేవు, స్పోర్ట్స్ కేటగిరీ సెపరేట్ సెలక్షన్, దానికి వేరే లిస్ట్ ఉంది. ఓకే, ఇది మొత్తం మీద మనకి చూసినట్లయితే ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీషు ఈస్ట్ గోదావరి జిల్లా ఇక్కడ మొత్తం 95 పోస్టులు అనమాట ఉన్నది, 95 రైట్. దానికి సంబంధించినటువంటి ఈ కట్ ఆఫ్ మీరు ఒకసారి చూసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి మిగిలిన కట్ ఆఫ్ మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.